ప్రభువునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మరొకసారి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నటువంటి విషయం ఏంటనంటే, సంఘాలలో లేకపోతే చర్చిల్లో ఈ యొక్క పాస్టర్లు, రెవరెండ్లు, లేకపోతే ఆ స్థాయి లేకపోతే అంతకన్నా పై స్థాయి బిషపులని, పోపులని, ఈ యొక్క నాయకత్వ పదవులు అని చెప్పేసి ఈరోజు ఏదైతే నడుస్తూ ఉందో సంఘాల్లో, వాటిని గురించి మాట్లాడాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను. నిజానికి ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయా? మీరు పాస్టర్లు, రెవరెండ్లు, లేకపోతే పోపులు, బిషపులు, ఇలాంటి పదవులన్నీ కూడా, హోదాలన్నీ కూడా బైబిల్లో ఇవ్వడం జరిగిందా? అసలు అటువంటివి ఉన్నాయా? ఇది వాక్యానుసారమైనటువంటి, వాక్యాన్ని అనుసరించినటువంటి పద్ధతులేనా అనేటువంటి విషయాలను ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేసి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎప్పటిలాగానే సత్యాన్వేషణలో భాగంగా మన యొక్క ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. సహోదరి సహోదరులారా, ట్రూ బైబిల్ వాయిస్ ఇన్ తెలుగు కార్యక్రమానికి మీకు అందరికీ కూడా స్వాగతం. ఈరోజు చాలా సంఘాల్లో, చర్చిల్లో మనం చూసినట్లయితే, అన్ని చర్చిలు, అన్ని సంఘాలు అని చెప్పి నేను మాట్లాడటం లేదు, కానీ చాలా వరకు, అంటే ఒక 90%, 90% ఆఫ్ చర్చిలలో ఏంటనంటే ఈ రకమైనటువంటి ధోరణే కనబడుతుంది. నాయకులము, పాస్టర్లము, రెవరెండ్లము, బిషప్లము అని చెప్పుకుంటూ అవేవో కుటుంబ పదవుల్లాగా, ఈ పాస్టర్లు అనేటువంటి వాళ్ళు, ఈ నాయకులు అనేటువంటి వాళ్ళు, పాస్టర్లు, ఆ తర్వాత వాళ్ళ కుటుంబము, వాళ్ళ కొడుకులు, ఆ తర్వాత వాళ్ళ మనవళ్ళు, తాతల దగ్గర నుంచి కూడా మొత్తం అంతా మనం పరిశీలన చేస్తే వీళ్ళే ఉంటారు. ఈ కుటుంబం యొక్క పెత్తనమే సాగుతుంది సంఘంలో. ఈ యొక్క నాయకత్వ బాధ్యతలు అనేటువంటివి కుటుంబ సంబంధమైనటువంటి వాతావరణంలోనే కొనసాగుతుంది, కానీ సంఘానికి వచ్చేటువంటి సామాన్యమైనటువంటి విశ్వాసుల్ని అందులో భాగస్వాముల్ని చేయడం అనేటువంటిది ఈరోజు చర్చిల్లో ఎక్కడ కూడా మనకు కనబడడం లేదు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇవి ఎలా తయారయ్యాయి అంటే, గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి చూసారా, కొన్ని వ్యవస్థల్లో ఏంటనంటే ఈ యొక్క వారసత్వంగా ఈ యొక్క ఉద్యోగాలు అనేటువంటివి ఇస్తూ ఉంటారు. తండ్రి చచ్చిపోయిన తర్వాత కొడుక్కి, కొడుకు చచ్చిపోయిన తర్వాత మనవడికి అని చెప్పేసి, లేకపోతే భర్త చనిపోతే భార్యకి అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అలాగ మార్చేశారు దీన్ని. అయితే ఇది వాక్యానుసారమైనటువంటిదేనా? నాయకత్వం అనేటువంటిది ఒక్కరి చేతిలో, అంటే మరి ముఖ్యంగా సంఘాన్ని నడిపించేటువంటి బాధ్యత అనేటువంటిది. అలా కాదు, దేవుని యొక్క వాక్యం అనేటువంటిది అలా చెప్పడం లేదు. ఈ యొక్క సంఘాన్ని నడిపించేటువంటి బాధ్యత, లేకపోతే సంఘాన్ని లీడ్ చేసేటువంటి బాధ్యత, సంఘానికి ఒక కాపరిగా ఉండేటువంటి బాధ్యత అనేటువంటిది అది వారసత్వం కాదు. మరి ఈ విషయాల్ని ప్రస్తావించినప్పుడు కొంతమంది మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, మరి పాత నిబంధన కాలంలో దేవుడు మోషే ద్వారా లేవీయుల్ని ప్రత్యేకపరుచుకున్నాడు కదా, లేవీయులలో మళ్ళీ అహరోను కుటుంబాన్ని ప్రత్యేకపరిచి ప్రధాన యాజకత్వం బాధ్యత, లేకపోతే ఈ దేవుని సన్నిధిలో యాజకత్వం చేసేటువంటి బాధ్యత అనేటువంటిది అహరోను సంతానానికి మాత్రమే దేవుడిచ్చాడు కదా అనేటువంటి వాదన అనేటువంటిది చేస్తుంటారు. సంఖ్యాకాండం 8వ అధ్యాయం మొత్తం చదివినట్లయితే అక్కడ ఆ విధి విధానాలు అనేటువంటివి మనం చూడగలుగుతాం. మోషే ద్వారా ఈ యొక్క అహరోను సంబంధమైనటువంటి యాజక ధర్మం అనేటువంటిది ఎలా ఏర్పాటు చేయబడింది అనేటువంటి విషయాల్ని. అయితే ఈ యొక్క అహరోను సంబంధమైనటువంటి యాజక ధర్మం అనేటువంటిది తీసివేశాడు దేవుడు. క్రొత్త నిబంధనలో పౌలు చెప్పినటువంటి విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ యొక్క నాయకత్వము, లేకపోతే దేవునికి ప్రధాన యాజకత్వం చేయడము, లేకపోతే దేవుని సన్నిధిలో లేకపోతే సంఘాల్లో పనిచేసేటువంటి బాధ్యత ఎవరు వహించాలి, నాయకులుగా ఎవరు ఉండాలి, ఎవరు సంఘాన్ని నడిపించాలనేటువంటి విషయంలో చాలా స్పష్టమైనటువంటి అవగాహన పౌలు మనందరికీ కూడా కల్పిస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు కనుక మనం చూసినట్లయితే అక్కడ ఆ విషయాల్ని పౌలు ప్రస్తావిస్తాడు. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? 14వ వచనం, మన ప్రభువు యూదా సంతానమందు జన్మించననుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గురించి మోషే ఏమీయూ చెప్పలేదు. ఇది అహరోను సంబంధమైనటువంటి నాయకత్వం, దేవుని సన్నిధిలో పని చేయాల్సినటువంటి
మోషే ద్వారా దేవుడు ఏర్పాటు చేసినటువంటి అహరోను సంబంధమైనటువంటి అంటే ఒక కుటుంబానికి లేకపోతే ఒక గోత్రానికి మాత్రమే పరిమితం చేసినటువంటి ఆ యొక్క యాజకత్వ పద్ధతి గురించి ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? అహరోను సంబంధమైనటువంటి యాజకత్వమే మనందరికీ కూడా సంపూర్ణ సిద్ధి కలుగజేసిన ఎడల, లేకపోతే దేవుని సంఘంలోనికి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కుటుంబ సంబంధమైనటువంటి వాతావరణం, లేకపోతే ఈ ఆధిక్యత ఏదైతే ఉన్నదో ఈరోజు ఈ సంఘాలలో, అది ఒక గోత్రానికి సంబంధించి మాత్రమే, లేకపోతే ఒక కుటుంబానికి సంబంధించి మాత్రమే పరిమితం అయితే అది సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అహరోను సంబంధమైనటువంటి యాజకత్వం అనేటువంటిది సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. కాబట్టి వేరొక పద్ధతిని గురించి దేవుడు చెప్పాడు. ఏంటి అది అని అంటే, మెల్కీసెదెకు క్రమం చొప్పున నువ్వు ప్రధాన యాజకుడు అవుతావు అని చెప్పేసి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి, లేకపోతే దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి ఈ యొక్క మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చేటువంటి ప్రధాన యాజకుడు ఈయన అని చెప్పి ఎందుకు అంటున్నాడనంటే, మోషే ఎక్కడా కూడా యూదా సంబంధమైనటువంటి గోత్రంలో యాజకత్వ ధర్మాన్ని గురించి, నాయకత్వ సంబంధమైనటువంటి విధి విధానాల గురించి మాట్లాడలేదు. మోషే చెప్పలేదని చెప్తున్నాడు ఇక్కడ. యూదా గోత్ర సంబంధమైనటువంటి దాని విషయంలో ఈ యొక్క ప్రధాన యాజకత్వం లేకపోతే యాజకత్వ సంబంధమైనటువంటి నియమాన్ని ఏది కూడా మోషే చెప్పలేదు. కాబట్టి ఈ యొక్క నియమం అనేటువంటిది ఒక కుటుంబానికి మాత్రమే నాయకత్వం పరిమితం అయ్యేటువంటి యొక్క విధానం ఏదైతే ఉందో దాన్ని దేవుడు తీసేశాడు. ఈ యొక్క నాయకులు అనేటువంటి వాళ్ళు, లేకపోతే పాస్టర్లు అనేటువంటి వాళ్ళు విశ్వాసులకి, అంటే సామాన్యంగా సంఘాలకు వచ్చేటువంటి వాళ్ళకి తమకి మధ్య ఎంత వ్యత్యాసాన్ని చూపిస్తారనంటే, ఎవరైనా ఒకరు పాట పాడాలి అని అంటే కింద నిలబడి పాడాలి. ఒక వాక్యం చెప్పాలన్నా, బైబిల్ చదవాలన్నా కూడా స్టేజ్ మీదకి రానివ్వరు వీళ్ళని. వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడే నిలబడి ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేయాలి. అదేదో అతి పవిత్రమైనటువంటి స్థలం అన్నట్టు, ఆ కుటుంబానికి మాత్రమే అంకితమైనటువంటి ఆ యొక్క విధానం అన్నట్టు, నేను, నా తర్వాత నా కుమారుడు, లేకపోతే వాడి కుమారుడు, లేకపోతే పాస్టర్ గారి భార్య, వీళ్ళకు మాత్రమే అధికారం ఉంటుంది ఆ యొక్క స్టేజ్ ఎక్కడానికి. ఈ బోధించే విధానం కూడా అలాగే బోధిస్తూ ఉంటారు. కాబట్టి వచ్చినటువంటి విశ్వాసాలు ఏమనుకుంటారనంటే, అమ్మో నిజమేనేమో, దాని మీదకి మేము వెళ్ళకూడదేమో, దాన్ని ముట్టుకుంటే మాకేమైనా చెడు జరుగుతుందేమో, ఎందుకనంటే పాస్టర్ గారు అనేటువంటి వాళ్ళు చాలా ప్రత్యేకమైనటువంటి వాళ్ళు, లేకపోతే మా పాస్టర్ గారు రెవరెండు, మా పాస్టర్ గారు బిషప్, ఆయనకు ఆయన కుటుంబానికి మాత్రమే దేవుడు ఆ యోగ్యతనిచ్చాడు అనేటువంటిది. అంటే వాక్యాన్ని విప్పి దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి నడిపించేటువంటి నాయకత్వం గురించి సంఘాలలో బోధించడం లేదు. ఎందుకనంటే ఇటువంటి శరీర సంబంధమైనటువంటి ఆధిక్యతను కోరుకునేటువంటి వ్యవస్థలో మనం ఉన్నాము కాబట్టి ఆ విషయాలన్నీ కూడా బోధిస్తే నా యొక్క ప్రాధాన్యత ఎక్కడ తగ్గిపోతుందో ఏమో అనేటువంటి భయము. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దేవుడు ఎలాగ ఈ యొక్క నాయకత్వం అనేటువంటి దాన్ని తీసుకొని వచ్చాడు, పూర్వకాలంలో ఎలాంటి పద్ధతిని దేవుడు అనుసరించాడు, ఈ రోజుల్లో దేవుడు అంటే క్రొత్త నిబంధన సంబంధమైనటువంటి విషయాలు యేసుక్రీస్తు ద్వారా లేకపోతే ఆయన శిష్యుల ద్వారా బోధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, అపోస్తలులు ఏదైతే ప్రకటించారో వాటిని సరిగ్గా లేఖనాలను అనుసరించి వాక్యము ఎలాగ చెప్పాలనేటువంటి బోధ చేసినట్లయితే ఈ రకమైనటువంటి అపోహలు కానీ, వ్యత్యాసాలు కానీ, ఈ యొక్క పార్షియాలిటీ కానీ ఉండడానికి ఏమాత్రం కూడా అవకాశము ఉండదు. ఎందుకనంటే ఈ విధానాన్ని వాక్యం ఎంత మాత్రం కూడా సమర్థించదు. ఏకఛత్రాధిపత్యము అని కూడా అనొచ్చు దీన్ని, పాస్టర్ల వ్యవస్థ, నాయకత్వ వ్యవస్థ అనేటువంటిది. కాబట్టి ఈ యొక్క నాయకులు అనేటువంటి వాళ్ళకి ఈ విషయాలు తెలిసినప్పటికీ కూడా ఈ శరీరం అనేటువంటిది అడ్డొస్తూ ఉంది. ఈ యొక్క నాయకత్వం అనేటువంటి దాన్ని, లేకపోతే ప్రధానత్వం అనేటువంటి దాన్ని ఎక్కడ కోల్పోతామో అని చెప్పి అయ్యగారికి ఈ విషయాలు తెలిసినా సరే సంఘానికి బోధించరు. ఎందుకనంటే ఇన్నాళ్ళు కూడా ఏం జరిగిందనంటే, అయ్యగారు కనపడగానే వందనాలండి అయ్యగారు, అమ్మగారు వందనాలండి అని చెప్తారు. రండి కూర్చోండి అని చెప్పేసి ఒక మంచి స్థలాన్ని వాళ్ళకి చూపిస్తారు. నలుగురిలో ఉన్నదానికంటే కూడా ప్రత్యేకత అనేటువంటిది పొందడానికి అలవాటు పడి ఉన్నారు. ఈ రోజుల్లో పాస్టర్లు కానీ, లేకపోతే కాపర్లు అనేటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఈ యొక్క సంఘాలలో ఒక గొప్ప స్థాయిని అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు కానీ ఈ విషయాల్ని తనతో పాటు విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి నీ దగ్గరకు వచ్చి సంవత్సరాల తరబడి కింద కూర్చున్నటువంటి వ్యక్తికి చెప్తే ఏమవుతుందనంటే, ఆ వ్యక్తికి వాక్యం బోధించేటువంటి బాధ్యతను అప్పగిస్తే ఏమవుతుందనంటే, ఈయనతో పాటు ఈయన కూడా సమానంగా తయారవుతాడు. ఈయన పాస్టర్ అయితే ఆయన కూడా పాస్టర్ గారే నిలబడి బోధ చేయాలనేటువంటి విధానం చెప్పారు కదా. కాబట్టి ఇప్పుడు అందరి ముందు ఈ యొక్క వ్యక్తి కూడా వచ్చి వాక్యాన్ని బోధిస్తే, లేకపోతే
దేవుని యొక్క చిత్తాన్ని గురించినటువంటి మాట్లాడేటువంటి అవకాశం కానీ, సంఘాల్లో జరిగేటువంటి ఇతర విషయాల్లో ఎవరికైనా ప్రాధాన్యత ఇచ్చినట్లయితే నేను ఆయన ఇద్దరము ఒకటైపోతాం. అప్పుడు నాకు వచ్చేటువంటి వందనాలలో భాగం వెళ్ళిపోతుంది, నాకు వచ్చేటువంటి ఆ యొక్క ప్రాధాన్యతలో భాగం వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించాల్సినటువంటి విషయం ఏంటనంటే, క్రీస్తునందు బాప్తిస్మం అనేటువంటి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి నీవు క్రీస్తుని ధరించుకొని ఉన్నావు అని చెప్పి పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ యొక్క పాస్టర్ అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి, రెవరెండ్లు అని చెప్పి ప్రత్యేకంగా బోర్డులు పెట్టుకున్నటువంటి యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నువ్వు ఏ నీళ్ళల్లో అయితే మునిగి నేను క్రీస్తుని ధరించుకున్నాను అని చెప్పి చెప్తున్నావో, నీ బోధ విని సంవత్సరాల తరబడి నీతో పాటు ఉండి దేవుని పనిలో నీకు సహకారిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా, ఆ విశ్వాసి కూడా నీళ్లలో మునిగి అదే క్రీస్తుని ధరించుకున్నాడు కదా. నువ్వు క్రీస్తు అయితే మరి నీ సహోదరుడు సహోదరి ఎవరు? వాళ్ళు కూడా క్రీస్తే కదా. ఒక క్రీస్తేమో కింద ఉండాలి, ఇంకో క్రీస్తేమో పైన ఉండాలా? ఒక క్రీస్తేమో మాట్లాడడానికి అర్హుడు, ఇంకొక క్రీస్తేమో అర్హత లేదా? ఇదేనా వాక్యానుసారమైనటువంటి నడిపింపు అంటే? క్రీస్తునందు బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కడు కూడా క్రీస్తుని ధరించుకొని ఉన్నాడు. వాడు క్రీస్తు మరణంలోనికే వెళ్ళాడు, నువ్వు కూడా క్రీస్తు మరణంలోనికే వెళ్ళావు. నీళ్ళలో నుంచి బయటకు వచ్చావు అని అంటే క్రీస్తుని ధరించుకొని బయటకు వచ్చావు. నువ్వు ఒక క్రీస్తుని, ఆయన ఇంకొక క్రీస్తుని ధరించుకోలేదు. కాబట్టి ఈ యొక్క విషయాలు అనేటువంటివి చాలా జాగ్రత్తగా గమనించాలి. పాస్టర్లని పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు, రెవరెండ్లని ప్రత్యేకంగా బోర్డులు తగిలించుకునేటువంటి వాళ్ళు, ఎవరైనా సరే సంఘములో క్రీస్తు యొక్క శరీరము అని చెప్పి అనబడతారు. ఈ యొక్క సంఘానికి యేసుక్రీస్తు అనేటువంటి దేవుని కుమారుడు శిరస్సు. అంటే సంఘమేమో శరీరము, శిరస్సు ఎవరు? పాస్టర్ గారు కాదు. శిరస్సు ఎవరు? అమ్మగారు కాదు. శిరస్సు ఎవరు? దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అనేటువంటి శిరస్సు. బైబిల్ పట్టుకొని అందరి ముందు నిలబడి ఎవరైతే మాట్లాడతారో వారు ఆ యొక్క శిరస్సు స్థానంలో ఉంటారు. ఎందుకనంటే ఎవరు మాట్లాడినా సరే సొంత మాటలు మాట్లాడకూడదు. బైబిల్ని చేతిలో పట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడాలి. నా సొంత కహానీలు చెప్పకూడదు, నా యొక్క సొంత ఉద్దేశాలని విశ్వాసాల మీద రుద్దకూడదు. కాబట్టి అప్పుడు దేవుని వాక్యం అనేటువంటిది యేసుక్రీస్తుకు పోలికగా ఉంది కాబట్టి ఎవరు మాట్లాడితే వాళ్ళే శిరస్సు. ప్రత్యేకంగా ఒక పాస్టర్ గారనో లేకపోతే ఇంకొక నాయకుడనో లేకపోతే ఇంకొక కాపరి అనో చెప్పి ఈ యొక్క శిరస్సు అనేటువంటిది ఉండదు. ముందు చెప్పినట్లుగా క్రీస్తునందు బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తును పోలి ఉన్నారు. అది బైబిల్ చెప్తున్నటువంటి చాలా స్పష్టమైనటువంటి విషయం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అక్కడ ఏమంటున్నాడనంటే, నేను వారి మీద కాపరులను నియమించదను, ఇక మీదట అవి భయపడకుండాను బెదిరిపోకుండాను వాటిలో ఒకటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి దేవుడి ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటంటే, నేను నా గొర్రెల మీద కాపరులను నియమిస్తాను. వాళ్ళు ఉన్నటువంటి ప్రతి సందర్భంలో నుంచి కూడా, వాళ్ళు ఉన్నటువంటి ప్రతి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నుంచి కూడా ఈ యొక్క కాపరులు అనేటువంటి వాళ్ళు, నేను నియమించినటువంటి కాపరులు ఎవరైతే ఉన్నారో వారు ఆ యొక్క మందను కాపాడుతారు. అవును, దేవుడే చెప్పాడు, దేవుడే ఈ విషయాలను స్పష్టం చేస్తున్నాడు. ఈ యొక్క కాపరులు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఏ ఉద్దేశంలో వాడబడింది అని అంటే, కాపరి అనగా మనుష్యుల సంబంధమైనటువంటి కాదు, ఇది పోలికగా తీసుకోబడినటువంటి మాట. ఏంటి పోలికగా తీసుకున్నటువంటి మాట అని అంటే, ఈ కాపరి అనేటువంటిది మందను మేపేటువంటి వాళ్ళ యొక్క పోలిక చొప్పున దీన్ని తీసుకోవడం జరిగింది. అవి గొర్రెలు కానీ లేకపోతే పశువులు కానీ ఆవులు కానీ మరి ఏ ఇతరమైనటువంటి జంతువులు కానీ వాటిని కాచేటువంటి క్రమం ఒకటి ఉంటుంది. ఈ యొక్క మందను లేకపోతే పశువుల మందను కాపు కాసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం అనేటువంటిది ఉంటుంది. అది ఎలా ఉంటుందనంటే, ఈ కాపరి యొక్క గుణలక్షణాలు ఎలా ఉంటాయనంటే, ఏ రకమైనటువంటి పరిస్థితిలో అయినా సరే తన మందలో 10 పశువులు ఉండనివ్వండి, 100 పశువులు ఉండనివ్వండి, 1000 పశువులు ఉండనివ్వండి, ఏ ఒక్క పశువుకు కూడా, ఏ ఒక్క గొర్రెకు కూడా, ఏ ఒక్క మేకకు కూడా హాని కలిగితే తన యొక్క ప్రాణాన్ని పెట్టైనా సరే దాన్ని కాపాడేటువంటి గుణగణాలు అనేటువంటివి ఈ యొక్క కాపరికి ఉంటాయి. ఈ పశువుల కాపరికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గుణలక్షణం అది. అది అడవిలో కానివ్వండి, నీరు లేనటువంటి ప్రదేశంలో కానివ్వండి, లేకపోతే మరొక ప్రదేశంలో కానివ్వండి, మంద నుంచి ఈ యొక్క కాపరి దృష్టి అనేటువంటిది లేశ మాత్రం కూడా తొలగిపోదు. ఎంత మాత్రం కూడా ఎప్పుడు తన గొర్రెలను
తదేక దృష్టితో గమనిస్తూ ఉంటాడు ఈ యొక్క కాపరి అనేటువంటి వాడు, పశువుల కాపరి అనేటువంటి వాడు. ఎప్పుడు ఏ పక్క నుంచి ఏ మృగం వస్తుందో, ఎప్పుడు తన గొర్రెలకు దాహం వేస్తే నీళ్ళ దగ్గరికి తోలుకెళ్లాలో, ఎప్పుడు వాతావరణ పరిస్థితులు మారితే సురక్షితమైనటువంటి ప్రాంతాలకి తన యొక్క గొర్రెలను నడిపించాలో ఈ కాపరికి ప్రతి విషయం మీద అవగాహన ఉంటుంది. అవసరమైతే తన ప్రాణాన్ని పెట్టైనా సరే ఆ యొక్క గొర్రె పిల్లని, ఆ యొక్క పశువుని కాపాడేటువంటి గుణలక్షణం అనేటువంటిది కాపరులకు ఉంది. కాబట్టి దేవుడు ఆ ఉద్దేశంతో నా జనుల మీద నేను కాపరులను నియమిస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంతేగాని మిమ్మల్ని వారి మీద నాయకులుగా పెడుతున్నాను, మీరు ఒక సంఘాలలో అధికారం చెలాయించండి, మీకు మీ తర్వాత మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మీ పిల్లల పిల్లలకు కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పి దేవుడు ఎక్కడ చెప్పలేదు. నేను సంఘానికి కాపరిని అంటే దాని అర్థం ఏంటనంటే నువ్వు సేవకుడువు, నువ్వు పరిచర్య చేయాలి. నీకున్నటువంటి సమస్తాన్ని కూడా ఒక విశ్వాస నిమిత్తం, ఒక గొర్రె నిమిత్తము వదులుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అది కాపరి అంటే అర్థము, కాపు కాసేటువంటి వాడు అని అర్థము కాపరి అని అంటే. కాబట్టి ఈ విషయాల్ని గమనించాలి మనందరం కూడా. కాబట్టి తన యొక్క పశువుల మంద, లేకపోతే ఈ యొక్క తన దగ్గర ఉన్నటువంటి గొర్రెలు ఏవైతే ఉన్నాయో అవి దినదినము కూడా అభివృద్ధిలోనికి రావడానికి ఈ యొక్క కాపరి అనేటువంటి వాడు, లేకపోతే పాస్టర్ అనండి, రెవరెండ్ అనండి, మరి ఏదైనా పేరు మీరు ఏదైనా పెట్టుకోండి, సంఘం యొక్క అభివృద్ధికి తోడ్పడాలి. నువ్వు కాపరి అని చెప్పుకుంటున్నావు కాబట్టి, సంఘంలో నేను నాయకుడిని అని చెప్పుకుంటున్నావు కాబట్టి, నీకున్న సమస్తాన్ని కూడా విశ్వాసాల నిమిత్తము, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క పశువుల మంద ఏదైతే ఉన్నదో దాని నిమిత్తము వదులుకోవడానికి సిద్ధపడేవాడుగా ఉండు నువ్వు. అప్పుడే ఆ యొక్క కాపరి అనే పదానికి, లేకపోతే నాయకత్వం అనేటువంటి దానికి నిజమైనటువంటి అర్థం ఉంటుంది. అభివృద్ధి అని అంటే మళ్ళీ వేరే అర్థాలు తీసుకుంటూ ఉంటారనమాట. మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పెళ్ళిళ్ళు అయిపోతాయి, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బాగా ఆశీర్వదించబడిపోతారు, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఎటువంటి జబ్బైనా పారిపోతుంది, ఎటువంటి రోగమైనా తగ్గిపోతుంది, మా పాస్టర్ గారు ఒక మీటింగ్ పెట్టారంటే వందలాదిగా వేలాదిగా జనాలు తరలి వచ్చేస్తారు మీటింగులకి. ఎంత గొప్ప అభిషేకం పొందినటువంటి పాస్టర్ గారు మా యొక్క పాస్టర్ గారు. అభివృద్ధి అంటే అది కాదు. అభివృద్ధి అంటే ఈ రకమైనటువంటి విధానాలు కావు. బాప్తిస్మంలో క్రీస్తును ధరించుకున్నావు సరే, నికోదేముతో యేసుక్రీస్తు ఏమంటాడనంటే నీటి మూలంగాను ఆత్మ మూలంగా కూడా జన్మించాలి, అప్పుడే వాడు దేవుని రాజ్యానికి అర్హుడని చెప్పేసి ఎంచబడతాడు. కాబట్టి నీ యొక్క అనుభవం అంతా కూడా, నీ యొక్క దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క దేవుని సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అంతటినీ కూడా ఉపయోగించి క్రీస్తులో, అనగా ఆత్మ సంబంధమైనటువంటి జన్మము దిశగా ఆత్మను పొందుకునేటువంటి విషయంగా ఈ యొక్క అభివృద్ధి అనేటువంటి దాంట్లోకి విశ్వాసాలను నడిపించడానికి నీ యొక్క ప్రయత్నం చేయాలి. అందు నిమిత్తం నువ్వు ప్రయాసపడాలి. అది అభివృద్ధి అని అంటే. అంతేగాని ఎకరం స్థలం ఉన్నవాడికి 10 ఎకరాలు వచ్చేలాగా, ఒక ఫ్లోర్ ఉన్నవాడు 10 ఫ్లోర్లు కట్టేలాగా చేయడం అనేటువంటిది అభివృద్ధి కాదు. కాబట్టి ఇటువంటి విషయాలన్నింటికి కూడా దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తునే మరి మాదిరికరంగా మనందరికీ కూడా ఉంచాడనేటువంటిది వాక్య భాగాన్ని పరిశీలించి మనము తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనము గమనిద్దాం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. ఇది దేవుడు చెప్తున్నటువంటి విషయం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏ విధంగా ఈ యొక్క నాయకత్వ బాధ్యతలు అనేటువంటివి, కాపరి యొక్క గుణాన్ని ఎలాగ కనబరిచాడు అనేటువంటిది మనము ఈ యొక్క వచనాల ద్వారా గమనించవచ్చు. కాబట్టి ఏంటనంటే తన రక్తం ఇచ్చి దేవుని కొరకు ఒక సంఘాన్ని, కొంతమంది మనుషులని యేసుక్రీస్తు సంపాదిస్తున్నాడు. ఏమిచ్చి సంపాదించాడు ఆయన? అందరినీ అభివృద్ధి పరిచి అందరికీ కూడా బాగా దీవెనలు అనేటువంటివి అనుగ్రహించి సంపాదించాడా? లేదు. తన రక్తాన్ని ప్రతిగా ఇచ్చేశాడు. ప్రజలందరి పాపాల గురించి కూడా తన యొక్క సొంత రక్తాన్ని ఆయన అర్పించి తనని తాను తగ్గించుకొని లోకంలో ఉన్నటువంటి ఆయన ప్రజలు ఎవరైతే ఉన్నారో, దేవుని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నిమిత్తము తన యొక్క రక్తాన్ని, అంటే తన యొక్క ప్రాణాన్ని పెట్టి దేవుని కోసం పనిచేశాడు. ఆయన కోసం కాదు, ఆయన ఏదో ధనాన్ని పోగేసుకోవాలని కాదు, దేవుని కోసము జనాలని కొంటూ ఉన్నాడు. డబ్బులు ఇచ్చి కాదు, వెండి బంగారాలు ఇచ్చి కాదు, ఆశీర్వాదాలు ఇచ్చి కాదు, బాగా దీవెనలు ఇచ్చి కాదు, తన యొక్క ప్రాణాన్ని తన యొక్క గొర్రెల కోసము పెట్టేశాడు యేసుక్రీస్తు. ఇది యేసుక్రీస్తు మరి నాయకత్వం యొక్క మార్గాన్ని చూపించినటువంటి విధానము. యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి స్వయంగా తానే ఏర్పాటు చేసినటువంటి కాపరి అనేటువంటి మార్గం ఇది.
ఇలాగ యేసుక్రీస్తు పనిచేస్తే దానికి వ్యతిరేకమైనటువంటి దిశలో ఈరోజు మీరు అక్కడ, మేము ఇక్కడ, నా తర్వాత నా కుమారుడి తర్వాత వాడి కుమారుడు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నామో చూడండి. మళ్ళీ గమనించాల్సినటువంటి విషయం ఏంటనంటే, క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకున్నటువంటి మనం అందరమును కూడా క్రీస్తుని ధరించుకొని ఉన్నాము, క్రీస్తునే ధరించుకున్నాం. నువ్వొకరిని నేనొకరిని ధరించుకోలేదు. సంఘం అనేటువంటిది ఒక దగ్గర కూడినప్పుడు ఆరాధన నిమిత్తము అది క్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్య రూపకము. శిరస్సు ఏమో, ఇది శిరస్సు, యేసుక్రీస్తు శిరస్సు అనేటువంటి వాడు. ఈ విషయాల్ని గమనించాలని చెప్పి మరొకసారి మరి ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. దీన్ని ఏమంటున్నాడనంటే, అంటే ఆయన యొక్క ప్రాణాన్ని పెట్టి ఈ యొక్క సంఘాన్ని దేవుని నిమిత్తమై యేసుక్రీస్తు మరి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుంచి, ఆయా ప్రజలలో నుంచి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గురించి తన ప్రాణాన్ని పెట్టి ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని నిమిత్తమై రాజులుగాను యాజకులుగా ఉండడానికి అని చెప్పేసి మనుషులను కొంటూ ఉన్నాడో, ఆ విధానాన్ని ఏమంటున్నాడనంటే, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతాను చూడండి. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పాను. పరిచారం చేయించుకోవడానికి ఆయన రాలేదు, పరిచారము చేయడానికి వచ్చాడు. గొర్రెలకు తన యొక్క ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు, అధికారం చెలాయించడానికి రాలేదు యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి. నాయకుడి యొక్క బాధ్యత ఏ రకంగా ఉంటుంది, నాయకుడి యొక్క ప్రవర్తన ఏ విధానాన్ని అనుసరించి ఉంటుంది అనేటువంటి దానికి స్పష్టమైనటువంటి అడుగుజాడల్ని మరి యేసుక్రీస్తు వాక్యము ద్వారా ఈరోజు మనందరికీ కూడా చూపిస్తున్నాడు. ఏంటనంటే, పరిచారము చెయ్యాలి సంఘానికి నాయకుడు అనేటువంటి వాడు, పరిచారం చేయించుకోకూడదు. ఈ విషయాల్లో మరి పరిసయ్యులని సద్దూకయ్యులని ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తాడు. ఈ యొక్క నాయకులు అనేటువంటి వాళ్ళు ఎలా ఉంటారని అంటే, సంత వీధులలో గొప్పగా మరి ఆ యొక్క ప్రార్థనలు అనేటువంటివి చేస్తూ ఉంటారు. మరి ప్రతి ఒక్క విషయాల్లో కూడా అగ్రపీఠాలను ఆశిస్తూ ఉంటారు, అందరికంటే ఉన్నతమైనటువంటి స్థానాలను కోరుకునే విధంగా ఉంటారు. వీళ్ళని ప్రత్యేకమైనటువంటి మర్యాద అనేటువంటిది వీళ్ళు కోరుకుంటూ ఉంటారు. అది కాదు దేవుని యొక్క లక్ష్యము. పరిచారం చేయడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. అది యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి విషయం. అనేకులకు బదులుగా, లేకపోతే నీ యొక్క సంఘానికి వచ్చేటువంటి నీతో పాటు క్రీస్తుని ధరించుకున్నటువంటి వ్యక్తులకు ప్రతిగా నీ యొక్క ప్రాణాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి సమస్తాన్ని కూడా వదులుకునేటువంటి విధానం అనేటువంటిది నీకు అలవాటు కావాలి. కానీ నాకు పరిచారం చేయండి, నన్ను గొప్ప చేయండి, లేకపోతే నేను పాస్టర్ని కాబట్టి నా నెత్తి మీద ఒక పెద్ద కిరీటాన్ని దేవుడు పెట్టాడు అని చెప్పేటువంటి మాటలు మరి ఈరోజు మనము చూస్తూ ఉన్నాము. ఇది ఎంత మాత్రం కూడా దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు చూపించినటువంటి ఆ యొక్క మార్గానికి అనుగుణమైనటువంటి విషయం ఎంత మాత్రం కూడా కాదు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 1, 2, 3 వచన భాగాల్ని మనము చూద్దాం. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్ట ప్రకారముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. బలవంతంగా కాదు ఈ పని చేసేటువంటిది, లేకపోతే నీ దగ్గరకు వచ్చేటువంటి విశ్వాసుల్ని భయపెట్టి కాదు దేవుని సేవ చేసేటువంటిది. నువ్వు కానికి ఇవ్వకపోతే దేవుడు నిన్ను శపిస్తాడు, అయ్యగారిని సరిగ్గా నువ్వు చూసుకోకపోతే దేవుని యొక్క శాపం నీ మీదకి వస్తుంది. ఈ యొక్క భయం అనేటువంటిది వాళ్ళలో పుట్టించి కాదు, దేవుని వాక్యాన్ని అనుసరించి ధైర్యపరచాలి సంఘాన్ని. దుర్లాభాపేక్ష ఎంత మాత్రం కూడా ఇందులో ఉండకూడదు. సంఘాన్ని అడ్డు పెట్టుకొని ఆస్తులు సంపాదించుకునేటువంటి విధంగా ఇది ఉండకూడదు. దాన్నే దుర్లాభాపేక్ష అన్నాడు. నీకున్నటువంటి సమస్తాన్ని కూడా విశ్వాసాల నిమిత్తం వినియోగించేటువంటిది నిజమైనటువంటి కాపరి యొక్క లక్షణము, నిజమైనటువంటి పాస్టర్ గారి యొక్క విధి. నువ్వు పాస్టర్గా ఉండాలి అని అనుకుంటే అలా చేయి, నువ్వు నాయకత్వం కోరుకుంటే అలాగే చేయి. మీలో ఘనుడైనటువంటి వాడు అందరికీ సేవకుడుగా ఉండాలి. అది దేవుని వాక్యం బోధిస్తున్నటువంటి విధానము. కాబట్టి పేతురు పత్రికలో ఇప్పుడు మనం చదివినటువంటి విషయాల్లో ఏమంటున్నాడనంటే, దేవుని మందని కాయుడి. అదే కదా చెప్తున్నాడు. మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు దానిని కాయుడి. ఇది నీది కాదు, నువ్వు సంపాదించినటువంటిది కాదు ఇది. చాలామంది చెప్తూ ఉంటారు, నేను 100 మంది విశ్వాసుల్ని సంపాదించాను, నా సంఘానికి 1000 మంది విశ్వాసులు వస్తూ ఉంటారు.
అది దేవుని యొక్క మంద. దేవుడు తన మందపై పై విచారణకర్తగా నిన్ను పెట్టాడు. దాన్ని పెంచి పోషించి చాలా జాగ్రత్తగా నీకు అప్పగించినటువంటి బాధ్యతని తిరిగి దేవుని చేతిలో ఈ యొక్క విశ్వాసులందరినీ కూడా పెట్టాలి. అదే కదా ప్రకటన గ్రంథంలో మనం చూసాము. దేవుని కొరకు ప్రజలను కొంటా ఉన్నాడు ఆయన. నీ సొంత యొక్క దుర్లాభాపేక్ష కోసం కాదు, నీ సొంత లాభం కోసం కాదు. నువ్వు కనలేదు వీళ్ళని, నువ్వు తీసుకొని రాలేదు వీళ్ళని, నువ్వు సొంతగా కనిపెట్టినటువంటి ఏదో మ్యాజిక్ ఫార్ములాతో కాదు వీళ్ళందరినీ కూడా సంపాదించినటువంటిది. దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి ఆయన అనాదికాల సంకల్పం చొప్పున ఈ విషయాలన్నీ కూడా దేవుడు మరి నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మందపై పై విచారణకర్తగా దేవుడు నిన్ను పెట్టాడు. కానీ నాయకత్వం చెలాయించమను, విశ్వాసులందరినీ పీడించుకొని తినమను చెప్పేసి ఈ యొక్క నాయకత్వ బాధ్యతలు అనేటువంటివి దేవుడు ఎవరికి కూడా ఇవ్వడం లేదనేటువంటి విషయాన్ని కూడా మనం అందరం కూడా గమనించాలి. అలాగే అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 9 నుంచి 24-25 వచనాల వరకు కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క ధనము చేత దీన్ని సంపాదించుకునేటువంటి ఆలోచన కలిగినటువంటి ఒక వ్యక్తి, సీమోన్ అనేటువంటి వ్యక్తి అక్కడ మనకి కనబడతాడు. ఒకసారి మనం ఆ వచన భాగాలను గమనిద్దాం. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 9 నుంచి 25 వచనాలు. సీమోన్ అను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్యపెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతిపరిచినందున వారు అతని లక్ష్యపెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసునామమున బాప్తిస్మం మాత్రము పొందిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. వీళ్ళు ఎవరనంటే పేతురు యోహాను అనేటువంటి యొక్క వ్యక్తులు వచ్చి ఎవరి మీదైతే చేతులు ఉంచుతున్నారో వాళ్ళందరికీ కూడా పరిశుద్ధాత్మ అనేటువంటిది వస్తుంది, అద్భుత కార్యాలు అనేటువంటివి చేస్తూ ఉన్నారు. పేతురు యోహానుల ద్వారా ఈ యొక్క వరాన్ని పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఆ కాలంలో. కాబట్టి ఈ సీమోన్ అనేటువంటి వ్యక్తి కూడా ఇటువంటి కార్యాలు చేసేటువంటి వాడే. అయితే ఇవన్నీ కూడా గారడీ విద్యలు లాంటివి అనమాట. ఈ రోజుల్లో ఈ యొక్క సంఘాలలో మేము గొప్ప నాయకులము, దేవుడు మమ్మల్ని అభిషేకించాడు, దేవుడు మమ్మల్ని ఈ పని నిమిత్తమే నాయకులుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి వారం మేమని చెప్పి గొప్పలు చెప్తారే, వాళ్ళందరూ కూడా ఈ యొక్క సీమోన్కి సాదృశ్య రూపకంగా ఉన్నారనమాట. వీళ్ళు కూడా చేస్తారు గారడీలు, లేకపోతే ప్రజల్ని మోసం చేసేటువంటి ట్రిక్లు అనేటువంటివి ప్లే చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం కదా సామాజిక మాధ్యమాల్లో ఇలాంటివి అనేటువంటివి. కొంతవరకు ప్రజలు వీళ్ళ వెంబడి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. పౌలు, అపోస్తలులు, పేతురు, యోహాను వీళ్ళు చెప్పినటువంటి సువార్త విన్నవాళ్ళు కూడా ఈ యొక్క సీమోను చేసినటువంటి చిన్న చిన్న ట్రిక్స్కి, గారడి విద్యలకి కూడా అటువైపు కూడా వీళ్ళ మనసు అనేటువంటిది మళ్ళింది. కానీ పేతురు, యోహాను వచ్చి ఎప్పుడైతే మహాద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడో వీడికి అర్థమైపోయింది, వీళ్ళ ముందు నా ట్రిక్కులు జిమ్మిక్కులు ఏవి కూడా పనిచేయవు, ఎలాగైనా సరే వీళ్ళ దగ్గర ఈ విద్యను నేర్చుకోవాలి కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి ఏమన్నాడనంటే వీడి దగ్గర బాగా ఆస్తుంది కదా, పాస్టర్ గారు అప్పటికే 100 ఎకరాల స్థలం కలిగి ఒక 50-60 బిల్డింగులు కట్టేసి నలుగురిలో కూడా ఒక పెద్ద క్యాన్వాయ్ వేసుకొని తిరుగుతూ ఉన్నారు. మరి పాస్టర్ గారు వచ్చేమన్నాడనంటే, చెప్పు నీకు ఎంత కావాలో చెప్పు, ఆ పరిశుద్ధాత్మ నాకు కూడా ఇవ్వు, నేను ఎవడి మీద చేతులు ఉంచేస్తే వాడు కూడా వచ్చేలాగా నాకు ఇవ్వు, నీకు ఎంత కావాలో చెప్పు. ద్రవ్యాన్ని, ధనాన్ని పంచిపెట్టి ఇది మరి పరిశుద్ధాత్మ అనేటువంటి దాన్ని, దేవుని వాక్యం అనేటువంటి దాన్ని మరి కొనేటువంటి ప్రయత్నం ఈరోజు సంఘాల్లో జరుగుతూ ఉన్నది. కానీ పేతురు, యోహానులు ఏమన్నారనంటే, నువ్వు ద్రవ్యం ఇచ్చి ఈ పని నువ్వు సంపాదించుకోవాలనుకున్నావు కాబట్టి ఇక ఎంత మాత్రం కూడా ఇందులో నీకు పాలు పంపులు లేవు. నీ హృదయం చెడ్డది, ఎందుకంటే నువ్వు ధనం మీద ఆశపడ్డావు, ప్రజలని నీ వైపు తిప్పుకొని గొప్పతనాన్ని కోరుకుంటున్నావు, నువ్వు నీ సొంత గొప్పతనాన్ని చూపించడానికి కోసం అని చెప్పేసి పరిశుద్ధాత్మ అనేటువంటి దేవుని వరాన్ని పొందాలనుకుంటున్నావు.
ఇది సరైనటువంటి విధానం కాదు. నీకు ఇందులో ఎంత మాత్రం కూడా పాలు పంపులు అనేటువంటివి ఇక మీదట ఉండనే ఉండవు. చాలా సుస్పష్టంగా ఖండించాడు ఆ విషయాన్ని. ఇది ధనము చేత వచ్చేటువంటిది కాదు. కాబట్టి ఏంటనంటే దేవుడు తన పని నిమిత్తము ఈ యొక్క విషయాలన్నీ కూడా జరిగిస్తున్నాడు తప్పించి తనకు ఘనత రావాలని, తన యొక్క నామము లోకంలో ప్రకటించబడాలని చెప్పేసి. వీడైతే గారడీ విద్యలు ప్రదర్శించి జనాలను ఆకట్టుకుంటున్నాడు. కానీ ఫిలిప్ ఏం చేస్తున్నాడు ఇక్కడ? అయితే ఫిలిప్పు దేవుని రాజ్యంని గురించి, యేసుక్రీస్తు నామాన్ని గురించి మాత్రమే ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో ఆయన దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళకి వ్యాధి బాధలు ఏమైనా ఉంటే వాళ్ళకి యేసుక్రీస్తు అనుగ్రహించినటువంటి ఆ యొక్క శక్తి చొప్పున వాళ్ళకి స్వస్థతలు అనేటువంటివి చేస్తూ ఉన్నారు. కానీ ముఖ్యమైనటువంటి పని ఏంటంటే దేవుని రాజ్యాన్ని గురించి, యేసుక్రీస్తు నామాన్ని గురించి ప్రకటించడమే అపోస్తలుల యొక్క పని, గారడీ విద్యలు ప్రదర్శించడం కాదు. కాబట్టి నీ యొక్క సొంత గొప్పతనాన్ని బట్టి ఈ యొక్క పనులు అనేటువంటివి జరగడం లేదు. నేనేదో పెద్ద బిల్డింగ్ కట్టేశానని చెప్పేసి నీ దగ్గరకు 100 మంది విశ్వాసులు వచ్చేసారు అని అనుకుంటే అది కేవలం నీ యొక్క అమాయకత్వము, మూర్ఖత్వము. యెషయా గ్రంథంలో దేవుడు ఏమంటాడనంటే 43వ అధ్యాయము 12వ వచనము ఒకసారి చూద్దాము. ప్రకటించిన వాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపజేయవాడను నేనే. దేవుడు చేస్తున్నాడు అది. నువ్వు ప్రకటించేటువంటి వాక్యం ఎవరిది? అది ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నేను ప్రకటిస్తున్నాను సువార్త, దాన్ని గ్రహింపజేసేటువంటి వాడని నేనే, దానివల్ల రక్షించేటువంటి వాడను కూడా నేనే. యువర్ నథింగ్. ఇది దేవుని పని. దేవుడు తన కుమారుణ్ణి లోక పాపాల అంతటి నిమిత్తం కూడా బలియాగంగా అర్పించాడు. నువ్వెంత? నీ పోస్ట్ ఎంత? నీ పదవి ఎంత? నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటిది అది. ఆ రకమైనటువంటి ఆలోచన విధానంలో మరి నాయకులు అనేటువంటి వాళ్ళ సంఘాల్లో ఉన్నట్లయితే దేవుని రాజ్యంలో పాలుపంపులు అనేటువంటివి ఉండవు నీకు. సీమోన్తో డైరెక్ట్గా చెప్పేశాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని పరిశీలన చేసి నాయకత్వం అనేటువంటిది సంఘంలో లీడింగ్ చేసేటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి మాదిరికరంగా మిగతా విశ్వాసులందరి ముందు కూడా ఉండాలనేటువంటి విషయాలను ఇటువంటి వాక్య భాగముల ద్వారా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా సరే ఈ రోజుల్లో ఉంది. మరొక విషయాన్ని చూద్దాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడునూ యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. క్రీస్తునే కదా నువ్వు ప్రకటిస్తున్నావు, ఈయన దేవుని కుమారుడని కదా నువ్వు ప్రకటిస్తున్నావు. ఇది దేని వలన జరుగుతుంది? నువ్వు సంపాదించినటువంటి డిగ్రీలా, లేకపోతే నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటి ఈ యొక్క పాస్టరు, రెవరెండు, బిషప్ అనేటువంటి పదవులను బట్టి నీకు అర్థమైంది. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడు కూడా క్రీస్తు ప్రభు అని చెప్పి ఒప్పుకోలేడు, ప్రకటించలేడు. నేను ప్రకటిస్తున్నానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అయ్యగారు ఎంత పెద్ద వాక్యాన్ని చెప్పేటువంటి బోధకుడు అయినప్పటికీ కూడా అది దేవుని యొక్క వాక్యము. అది నీకు వస్తుంది, నాకు వస్తుంది దేవుని చిత్తాన్ని బట్టి. స్టేజ్ మీద నిలబడి సూట్ వేసుకొని మాట్లాడేటువంటి వ్యక్తికి ఒక్కడికే పరిమితం కాదు అది. దేవుడు సర్పానికి వాక్కిచ్చాడు, గాడిదకు వాక్కిచ్చాడు. ఆయన చిత్తాన్ని బట్టి ఎవరిని వాడుకోవాలనుకుంటే వాళ్ళకి ఆ యొక్క పని అనేటువంటిది అప్పగిస్తాడు దేవుడు. అంతే తప్పించి ముందు మనం మాట్లాడుకున్నట్లుగా పాత నిబంధన గ్రంథంలో చూసినట్లుగా అహరోను సంబంధమైనటువంటి వాళ్ళు మాత్రమే దేవుని సన్నిధిలో పనిచేయాలనేటువంటి నియమం ఇప్పుడు లేదు. యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి ద్వారా మెల్కీసెదెకు క్రమంలో ఈ యొక్క నాయకత్వం అనేటువంటిది మార్చబడింది. ఈ మెల్కీసెదెకును గురించినటువంటి విషయం ఏం చెప్పారు? ఈయన తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, గోత్రము లేనటువంటి వాడు, ఏమీ కూడా అడ్రస్ లేనటువంటి వాడు. అంటే మనలాంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో చెప్తున్నాను, ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లేనటువంటి వ్యక్తి. అటువంటి వారిని దేవుడు తన సంఘంలో లేకపోతే తన ప్రజల మీద పై విచారణకర్తలుగా, న్యాయాన్ని విచారించేటువంటి వారుగా, సత్యాన్ని బోధించేటువంటి వారుగా మరి మాట్లాడారు. ఇది యేసుక్రీస్తు ద్వారా దేవుడు చూపించినటువంటి మాదిరికరమైనటువంటి నాయకత్వ లక్షణము. దీన్ని పాటించాలి. కానీ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి విషయాలను బట్టి, తెలుసుకున్నటువంటి దాన్ని బట్టి అధికారం చెలాయించేటువంటి వారుగాను, సంఘాన్ని పీడించేటువంటి వారుగాను, నేను, నా కుటుంబము, నా తర్వాత ఇంకొక ఇలాగ ఈ వారసత్వం అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది, మీరు ఎప్పటికీ కూడా అక్కడే ఉండండి, వింటూ ఉండండి అంతే అనేటువంటి విధానం ఎంత మాత్రం కూడా దేవుని వాక్యము బయలుపరచడం లేదు, బోధించడం లేదు. అది దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటిది. ఇంకొంతమంది చెప్పేటువంటి విషయాలు ఎలా ఉంటాయనంటే, దేవుడు మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాడు ఈ పని చేయడానికి, మీరు ఎలా వస్తారు ఇందులోకి? నువ్వు అక్కడే ఉండాలి, నేను ఇక్కడే ఉండాలి. ఎందుకంటే దేవుడు మమ్మల్ని పేరు పెట్టి పిలిచాడు అని చెప్పి పాత నిబంధన గ్రంథంలోని దేవుడు మోషేని పిలిచాడు పేరు పెట్టి, అబ్రహాముని ఎన్నుకున్నాడు దేవుడు.
దావీదుని ఎన్నుకున్నాడు ప్రత్యేకంగా రాజుగా ఉండడానికి అని చెప్పేసి, ప్రవక్తలందరినీ కూడా పేరు పెట్టి పిలిచాడు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉంటారు. ఎస్, దేవుడే ఏర్పాటు చేశాడు, ఒప్పుకుంటున్నాం. దేవుడే కొందరిని తన పరిచర్య నిమిత్తం ఏర్పాటు చేసుకొని, మీరు మాత్రమే నాయకులుగా ఉండి నా మందరిని నడిపించండి, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను నడిపించండి నా మార్గాల్లో అని చెప్పాడు దేవుడు. అది ఆ కాలము అయిపోయింది. అది ఇది క్రొత్త నిబంధన సంబంధమైనటువంటి కాలంలో నువ్వు నేను కూడా జీవిస్తూ ఉన్నాము. వాక్యాన్ని చదవరా? దేవుని వాక్యం ఏం బోధిస్తుంది, ఏ కాలంలో ఏం జరుగుతుంది, దేవుని యొక్క చిత్తం అనేటువంటిది ఎలా నెరవేరుతుంది అనేటువంటి విషయాల్ని, పరిశుద్ధ గ్రంథాన్ని తీసి బైబిల్లో నుంచి తెలుసుకునేటువంటి బాధ్యత నీకు నాకు లేదా? చూడండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1, 2 వచనాల్లో ఏమున్నదనంటే, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధానములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములో అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అయిపోయింది ఆ కాలం, పూర్వకాలంలో అయిపోయింది ఆ పద్ధతి, నాయకత్వం అనేటువంటిది. మోషే, నువ్వు ఈ ప్రజలకు నాయకుడిగా ఉండి నడిపించు. ఇర్మియా, నువ్వు నా ప్రజలందరినీ కూడా వాళ్ళు ఏం చెయ్యాలో, ఎవరికి లోబడాలో అనేటువంటి విషయాలన్నీ కూడా నువ్వు నాయకుడిగా ఉండి వాళ్ళకు బోధించు అనేటువంటి విషయాలన్నీ కూడా దేవుడు ఆయా సమయాల్లో, ఆయా కాలాలలో దేవుడు తన ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా మాట్లాడాడు. సరే, అది కానీ ఇప్పుడు ఈ దినాల్లో ఏం చెప్తుందనంటే, తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరా కుమారుడు అనంటే, దేవుని యొక్క వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం మనందరికీ కూడా సుపరిచితమే కదా. అక్కడ ఏమంటాడనంటే, వాక్యము శరీరధారి అయి యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్య ప్రత్యక్షమయ్యారు. ఆయన మాట్లాడతాడు. నువ్వు మాట్లాడినా, నేను మాట్లాడినా, మరొకరు మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా సరే, మాట్లాడేటువంటి వాడు ఎవడు? దేవుడు ఎవరి ద్వారా మాట్లాడతాడు? ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా. దీన్ని ఏమన్నాడనంటే, స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషుడికి శిరస్సు యేసుక్రీస్తు, యేసుక్రీస్తుకు శిరస్సు దేవుడు. సంఘం అనేటువంటిది యేసుక్రీస్తు యొక్క శరీరము. ఈ శరీరం మీద శిరస్సుగా ఉంచబడినటువంటి వారు ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి సంఘం అంతా కూడా ఒక దగ్గర కూర్చున్నప్పుడు, ఒక దగ్గర దేవుని ఆరాధన క్రమంలోనికి వచ్చినప్పుడు, ఒక వ్యక్తి లేచి నిలబడి మాట్లాడుతున్నాడనంటే ఆ వ్యక్తి ఎవరికి సాదృశ్య రూపకంగా ఉన్నాడనంటే క్రీస్తుకు సాదృశ్య రూపకంగా ఉన్నాడు. నువ్వు పాస్టర్ గారు నిలబడితేనే క్రీస్తుకు సాదృశ్య రూపకం కాదు. సంఘంలో ఎవరు నిలబడి మాట్లాడినా సహోదరుడు అనేటువంటి వాడు క్రీస్తుకు సాదృశ్య రూపకము. రెవరెండ్లు, బిషప్లు మాత్రమే క్రీస్తులు, మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకు పనికిమాలిన వాళ్ళు అని చెప్పేటువంటి అర్థం కాదు అది. ఎందుకనంటే మాట్లాడేటువంటి వాడు నువ్వొక వాక్యము, వాడొక వాక్యము మాట్లాడరు కదా. ఎవరు మాట్లాడినా యేసుక్రీస్తు అనేటువంటి వాక్యాన్నే మాట్లాడతారు. మాట్లాడే ప్రతి ఒక్కరూ కూడా శిరస్సు యొక్క పోలికగా చెప్పబడ్డారు. కాబట్టి ఈ దినాలలో ఎలాగా ఈ యొక్క నాయకత్వం అనేటువంటిది ఉంటుందనంటే, బోధన అనేటువంటిది ఉంటుందనంటే, దేవుని పరిచర్య మందను కాపు కాసేటువంటి విధానం ఎలా ఉంటుందనంటే, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా. ముందు మనం మాట్లాడుకున్నట్లుగా ఎవరు యేసుక్రీస్తు? యేసుక్రీస్తు వచ్చి ప్రతి ఆదివారం కూడా సంఘంలో ప్రత్యక్షమవుతాడా? అలా కాదు. క్రీస్తునందు బాప్తిస్మం తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. క్రీస్తులో ఏ రకమైనటువంటి మరి యొక్క వ్యత్యాసం అనేటువంటిది ఉండదు. క్రీస్తు విభజింపబడలేదు, ఆయన శరీరం ముక్కలు కాలేదు. కాబట్టి ఇంకొక విషయాన్ని కనుక మనం ప్రస్తావనలోకి తీసుకున్నట్లయితే, ఈ యొక్క అభిషేకం అనేటువంటిది కూడా దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క ఆయన పరిచర్య నిమిత్తము యాజకులు కానీ, రాజులు కానీ, లేకపోతే నాయకులుగా నియమింపబడేటువంటి వాళ్ళ యొక్క విషయంలో దేవుడు ఆ కాలంలో చేసినటువంటి విధానం ఏంటనంటే, కొమ్ములో నూనె తీసుకొని వీళ్ళ యొక్క తన పని నిమిత్తం రాజు కానీ, యాజకుడు కానీ దేవుడు ఏర్పాటు చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళ తల మీద నూనె పోసి అభిషేకించేటువంటి వాళ్ళు. దురదృష్టవశాత్తు ఏంటనంటే, మన పాస్టర్లు అనేటువంటి వాళ్ళు, లేకపోతే రెవరెండ్లు అనేటువంటి వాళ్ళు మళ్ళీ ఆ కార్యక్రమాన్ని చేయడానికి బయలుదేరుతూ ఉన్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ రోజు నుంచి నువ్వు పాస్టర్వి, లేకపోతే దేవుని సంఘానికి ఒక కాపరివి అని చెప్పేసి ఆ వ్యక్తి నెత్తి మీద నువ్వు ఆ నూనె పోసినట్లయితే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. ముఖమంతా జిడ్డు కారడం తప్పించి. ధర్మశాస్త్రం అనేటువంటిది, ధర్మశాస్త్రం యొక్క విధి విధానాలు అనేటువంటివి, ఆ కట్టడలు అనేటువంటివి ఛాయారూపకంగా చెప్పబడినటువంటివి. నిజ స్వరూపం క్రీస్తులో కదా ఉన్నది. ఏది ఛాయో, ఏది నిజమైనటువంటిదో, ఎవడు నిజమైనటువంటి గురువో, ఎవడు నిజమైనటువంటి నాయకుడో, దేవుడు ఎప్పుడు ఏ కాలమాన పరిస్థితుల్లో ఎలా పనిచేస్తున్నాడో నీకు తెలియనట్లయితే ఇలాగే ఉంటుంది. ఎవడు నెత్తి మీద పడితే వాడి నెత్తి మీద నూనె పోయడము, అభిషేకించడము, నువ్వు ఈ రోజు నుంచి పాస్టర్ పో, అయిపోయింది అంతే. వాడు అనుకుంటాడు నాకన్నా పెద్ద, నేనైతే పాస్టర్, నన్ను అభిషేకించినటువంటి వ్యక్తి పెద్ద బిషప్ కదా, అబ్బా బిషప్ ద్వారా అభిషేకించబడ్డానంటే నేనెంత పెద్ద పాస్టర్ను మరి అని చెప్పేటువంటి ఆలోచన వీడికి వచ్చేస్తుంది అనమాట. ఒక మాట అంటారు కదా, పొట్ట పొడిస్తే అక్షరం రాదని చెప్పేసి, అలాగ తయారవుతుంది అనమాట ఈ వ్యవస్థ అనేటువంటిది. కాబట్టి
దేవుడు సూచించినటువంటి ఒక సూచన ఏంటనంటే, ఈ యొక్క సూచన ఎలా ఉంటుంది అనంటే, నూనె అనేటువంటిది పోసి ఆయన పరిచర్య నిమిత్తము కొంతమందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. సరైనటువంటి విధానమే. ఎందుకది అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విధి విధానాలన్నీ క్రీస్తుకు సాదృశ్య రూపకంగా ఉన్నాయి, క్రీస్తులో ఛాయారూపకంగా ఉన్నాయి. నిజస్వరూపము ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అని చెప్పి మనం చూసాం కదా. యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి వాక్యము. ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకొని వచ్చింది మన మధ్యకి కదా. ఈ యొక్క నాయకుడు అనేటువంటి వాడికి ఉండాల్సినటువంటి గుణగణాలు ఏమిటి, వీడికి ఉండాల్సినటువంటి అర్హత ఏమిటి అని అంటే, నెత్తి మీద కొమ్ములతో నూనె పోయించుకోవడం కాదు, అభిషేకం చేయించుకోవడం కాదు. ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, బుద్ధి చెప్పుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇలా ఉండాలి నాయకుడు అనేటువంటి వాడు. ఈ బుద్ధి, ఈ జ్ఞానము, ఈ వివేచన, ఈ వాక్య సంబంధమైనటువంటి అనుభవ జ్ఞానము కలిగినటువంటి వాడు దేవుని సంఘంలో నాయకుడిగా ఉండేటువంటి వాడు. లేకపోతే వాక్యాన్ని బోధించేటువంటి వాడు, లేకపోతే దేవుని మందని నేను కాపరి అని చెప్పి అనుకున్నటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఇవి. ఇది కదా నూనె. దైవజనుడు ప్రతి సత్కార్యమును దిద్దుటకును, ఖండించుటకును, లేకపోతే క్షేమకరంగా ఉండేలాగా చూడడానికి, సత్కరించడానికి, ప్రతి విషయంలో కూడా దైవావేశం వలన కలిగినటువంటి లేఖనాన్ని ప్రాధాన్యంగా తీసుకొని దాన్ని మాత్రమే అనుసరించి నడిపించేటువంటి విధంగా, నడిచే విధంగా ఉండేటువంటి వాడు ఈ యొక్క దైవజనుడు అనేటువంటి వాడు. కానీ నెత్తి మీద కొమ్ములతో నూనె పోయించుకున్నటువంటి ప్రతి ఒక్కడు అని చెప్పి దాని అర్థం కాదు. నూనె అనేటువంటిది ఏంటి అని అంటే, దేవుని సంఘములో పనిచేయడానికి ఉపయోగపడేటువంటి ఆ యొక్క దీపస్తంభం ఏదైతే దేవుడు పెట్టాడో దాన్ని వెలిగించడానికని చెప్పేసి, అంటే దీపం అనేటువంటి దాన్ని వెలిగించడానికి ఒక నూనె అనేటువంటి దాన్ని ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దాన్ని దావీదు మహారాజు ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనంటే 119వ కీర్తన 105వ వచనం మనకు తెలుసు కదా. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము. దీపం వెలగాలంటే ఏం కావాలి? నూనె పోయాలి కదా, చమురు పోయాలి కదా, అప్పుడు దాంట్లో నుంచి వెలుగు అనేటువంటిది వస్తుంది. కాబట్టి నూనె దేవుని యొక్క వాక్యంకి సాదృశ్యము. అది నీకు అంతా తేటగా కనబడేలాగా, ఏది మంచిదో ఏది కాదో, ఏది బోధించాలో, ఎవరి ఎడల ఏ రకమైనటువంటి వాక్యానుసారమైనటువంటి నడిపింపులోకి నడిపించాలో అనేటువంటి విషయాలన్నింటినీ కూడా నీకు అర్థమయ్యేలాగా ఇప్పుడు చదివినటువంటి మనము తిమోతి పత్రికలో వచనం చదివాం కదా. దైవజనుడిని ప్రతి విషయంలో సన్నద్ధతతో ఉంచేటువంటిది ఏంటి? నెత్తి మీద పోసుకునే నూనె కాదు, దేవుని వాక్యం అనేటువంటి నూనె. ఇది నీ హృదయంలో నింపుకోవాలి. నీ దగ్గర వచ్చినటువంటి సహోదరులు, విశ్వాసులు అనేటువంటి వాళ్ళు నీ బోధ వింటున్నారే, వాళ్ళందరికీ కూడా ఈ వాక్యం అనే నూనె పోయి వాళ్ళ తల మీద, వాళ్ళ హృదయాలను నింపే ఈ వాక్యంతోని. అప్పుడు నువ్వు పొందుకున్నటువంటి అదే వాక్య సంబంధమైనటువంటి అభిషేకాన్ని వాళ్ళకు కూడా చేసినటువంటి వాడుగా అవుతావు. అంతేగాని ఏమాత్రం కూడా పనికిరానటువంటి నూనెని తీసుకొచ్చి 10 రూపాయల 20 రూపాయల కొబ్బరి నూనె డబ్బా తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద పోస్తానంటావు ఏంటి నువ్వు? అదే అభిషేకం అంటే. ఆ నూనెతో పాటు హృదయంలోకి దేవుని వాక్యం అంతా వెళ్ళిపోతుందా ఏంటి? నాకు అర్థం కాదు. నీ వాక్యము నా త్రోవకు వెలుగై ఉన్నది. నువ్వు వెలుగులో నడిస్తే ఇంకొకరిని కూడా వెలుగులో నడిపించగలుగుతావు. నీ వెనుకున్నటువంటి యొక్క గొర్రెలు అనేటువంటివి దేవుడు నీకు ఏదైతే ఏర్పాటు చేసి ఇచ్చాడో, నువ్వే చీకట్లో నడుస్తూ, నువ్వే కొబ్బరి నూనె డబ్బా మీద ఆధారపడుతూ ఇంకొకరిని కూడా నువ్వు వచ్చినటువంటి జిడ్డు మార్గంలోకి నడిపిస్తూ ఉన్నావు. నూనె మీద అడిగేస్తే ఏమవుతుంది? జారి పడతారు. నువ్వు పడతావు, వాడు పడతాడు. కాబట్టి దైవజనుడికి ఉండాల్సినటువంటి లక్షణం అనేటువంటిది వాక్య సంబంధమైనటువంటి జ్ఞానము. ఆ వాక్యం ఏం చెప్తుందనంటే, ఆ వాక్యం ఏం చేసింది అనంటే, తన యొక్క రక్తాన్నిచ్చి దేవుని కొరకు ఈ పని అంతా కూడా దేవుని సంకల్పాన్ని, ఆయన తండ్రి అయినటువంటి దేవుని సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి తనను తాను అర్పించుకున్నది. క్రయధనముగా అధికారం చెలాయించలేదు, పరిచర్య చేయించుకోలేదు, పరిచర్య చేసింది. వినయం కలిగి ఉన్నది. మీలో గొప్పవాడిగా ఉండాలనేటువంటి ఆశ ఎవరికైతే ఉందో వాడు అందరికంటే చిన్నవాడుగా, తగ్గించుకునేటువంటి వాడుగా ఉండాలి. అది దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి అపోహలు అనేటువంటివి వస్తాయని చెప్పి, ఈ రకమైనటువంటి అహంకారం పూరితమైనటువంటి ధోరణి మీలో వస్తుందని చెప్పేసే నేను ప్రత్యేకంగా ఈ యొక్క పాస్టర్లు అనేటువంటి పేర్లను కానీ, రెవరెండ్లు అనేటువంటి బోర్డులను కానీ, మరి ఇంకోటి బిషప్ అని కానీ, మరొకటని కానీ, అయ్యగారు అని కానీ, ఈ రకమైనటువంటి పదాలను వాడడానికి కానీ, ఉచ్చరించడానికి కానీ నేను ఇష్టపడను. ఎందుకనంటే
వీడేమో విశ్వాస అయిపోయాడు, నేనేమో పాస్టర్ని అయిపోయాను. ఆయనేమో సామాన్యమైనటువంటి గొర్రెపిల్ల అయిపోయాడు, నేనేమో రెవరెండ్ని అయిపోయాను. నేను బోర్డు మీద రాసుకున్నటువంటి విధానాలను బట్టి, నేను మిగతా వాళ్ళందరి చేత పిలిపించుకుంటున్నటువంటి పద్ధతిని బట్టి, అందుకని చెప్పే ప్రత్యేకంగా యేసుక్రీస్తు ఏం చెప్పాడనంటే, చూడండి మత్తయి సువార్త 23వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. ఇది దేవుని వాక్యం చెప్తున్నటువంటి విషయం, యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయాలు ఇవి. ఏంటనంటే, మీరు ఎంత మాత్రం కూడా బోధకులని పిలువబడవద్దు, మీ బోధకుడు ఒక్కడే. మీరు గురువులని పిలువబడవద్దు, మీ గురువు ఒక్కడే. మీరు తండ్రి అని చెప్పి ఎవరికి కూడా పేరు పెట్టొద్దు, అయ్యగారు అని చెప్పి పిలిపించుకోవద్దు. అయ్యా అంటే తండ్రి అన్న రెండు ఒకటే. మీరందరూ కూడా సహోదరులు. క్రీస్తు ద్వారా మనల్ని అందరినీ కూడా దేవుడు తనకు కుమారులుగా స్వీకరిస్తున్నాడు. ఇది దేవుని వాక్యం బోధించేటువంటి విషయాలు. క్రీస్తు కుమారుడివే, నువ్వు కూడా కుమారుడివే. అప్పుడు కుమారుడు ఏమవుతారు? ఒక తండ్రికి పుట్టినటువంటి పిల్లలు సహోదరులు కదా. బ్రదర్ వందనాలండి, సిస్టర్ వందనాలండి, బ్రదర్ ఎలా ఉన్నారు? సహోదరులు మీరందరూ కూడా. పాస్టర్ గారు వందనాలండి, అమ్మగారు వందనాలండి, అయ్యగారు రండి. లేదు లేదు లేదు, మీరందరూ కూడా సహోదరులు. దేవుని వాక్యం చాలా సుస్పష్టంగా బోధిస్తూ ఉన్నది. నువ్వు ఎప్పుడైతే ఈ రకమైనటువంటి దానికి అలవాటు పడతావో, నేను ప్రత్యేకమైనటువంటి వాడిని అనేటువంటిది ఆటోమేటిక్గా పోతుంది. ఈ వాక్యాన్ని అనుసరించడం అనేటువంటి దాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రారంభిస్తావో, ఈ రకమైనటువంటి మార్గంలోకి రావడానికి ప్రయత్నిస్తావో, మీరు సహోదరులు, పాస్టర్లు కాదు. మీరు సహోదరులు, రెవరెండ్లు, బిషప్లు, ఇంకొక పదవో కాదు. మీరందరూ కూడా సహోదరులు. ఎవరు మీరందరూ కూడా అంటే, బోధించేటువంటి వ్యక్తి సహోదరుడే, వినేటువంటి వాడు కూడా సహోదరుడే. నువ్వు ఒక వారం బోధించు, నీ సహోదరుడు మరొక వారం బోధిస్తాడు. వాడు క్రీస్తే, నువ్వు క్రీస్తే. కాబట్టి ఇటువంటి మాటల వల్ల మీరందరూ కూడా ఒకరినొకరు ఆదరించుకొని ఆయన ప్రత్యక్షమయ్యేటువంటి దినము కోసం మీరందరూ కూడా భయం కలిగి సిద్ధపడి ఉండండి అని చెప్పి దేవుని వాక్యం అనేటువంటిది బోధిస్తుంది. కాబట్టి ఈ విషయాల్ని నేను మరి మాట్లాడాలని చెప్పి అనుకున్నాను. కాబట్టి మరి ఈ ప్రస్తావించినటువంటి విషయం మీద, ప్రస్తావించినటువంటి ప్రతి ఒక్క లేఖన భాగం మీద ఇంకా ఎవరికైనా సరే వాక్య భాగం వింటున్నటువంటి వారు సందేహాలు, అనుమానాలు ఉన్నట్లయితే మరి కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా మీ అభిప్రాయాలని తెలియజేయాలని, ప్రతి విషయంలో కూడా వాక్య పరిచర్య ద్వారా మీకు సహాయపడగలనని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి మీకు అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.